హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరస్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ ఊరిమి దుంపల దగ్గ ఇలా తగులుకున్నారంటారు అంకుల్ని అని ఆశ్చర్యచకితులు అవుతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, మన ఇండస్ట్రీ ఒక అజెండా బేస్డ్ బయాస్డ్ ఇండస్ట్రీ అని. ఫైవ్కి పెద్ద మనుషుల్లో తెగ బిల్డప్లు ఇస్తారు, కానీ అదంతా కూడా క్యాలిక్యులేషన్స్ బేస్డ్ అనమాట. ఇక అర్జెంటుగా మ్యాటర్లోకి వెళ్తే, నిన్న మంగపతి శివాజీ అంకుల్ ఒక ఈవెంట్లో మైక్ ఎత్తుకొని హీరోయిన్ అక్కి వాళ్ళందరూ నిండుగా సీర కట్టుకుంటేనే చాలా అందంగా ఉంటారు, అందులోనే అందం ఉంది సందం ఉంది, మీ సామాన్లు చూపెట్టుకోవడంలో అందం లేదు సందం లేదు అని బొలుక్కున వాగేశాడు. ఎంతైనా ఆ శివాజీ అంకుల్కి కూడా వయసు మీద పడుతోంది కాబట్టి కూసింత చాదస్తం వచ్చేసి ఉంటుంది. ఎంతైనా ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో శివాజీ అంకుల్ మాట్లాడింది అయితే కరెక్ట్ కాదు అని తీవ్రంగా ఖండిస్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇక ఈ విషయమై ఇండస్ట్రీలో అందరూ ఇప్పుడిప్పుడే ఉద్యమిస్తున్నారు. శివాజీ అంకుల్ కూడా ఒక సెల్ఫీ వీడియోలో క్షమాపణలు కూడా చెప్పేశాడు. ఇక ఫనీలో ఫనీగా మంచు మనోజ్ అన్నయ్య కూడా శ్యామ్ సింగరాయ్ లెవెల్లో శివాజీ అంకుల్ కోసం తన రెజ్యూమ్ని పోస్ట్ చేశాడు ట్విట్టర్లో. ఇక మనోజ్ అన్నయ్యకి తోకల ఆర్జీవీ లాంటి వాళ్ళు కూడా కోటాండి డూడుకునే అంటూ ఇష్యూతో సంబంధం లేకపోయినా కూడా జంక్షన్లో టీ తాగడానికి వచ్చిన పుల్లారావుల్లా రెచ్చిపోయారనమాట. సరే, వీళ్ళందరూ ఇలా రియాక్ట్ అవ్వకూడదు అని కాదు, అవ్వాలి. బాధ్యత ఉన్న వాళ్ళందరూ ఇలాగే రియాక్ట్ అవ్వాలి. కానీ ఈ శ్యామ్ సింగరాయ్ వైబ్స్ అందరి పట్ల ఒకేలా ఉంటేనే కదా దానికి ఒక క్రెడిబిలిటీ ఏడ్చేది అనేది ట్రేడ్ పండితుల ఆవేదన. వాళ్ళు చెప్పేదేమంటే, ఆ మధ్య ఇట్లాంటి స్టేజ్ మీదనే నటసింహం బాలయ్య బాబు మైకెత్తుకొని ఆడది కనిపిస్తే కడుపైన చేయాలి, అట్లీస్ట్ ముద్దైనా పెట్టాలి, కమిట్ అయిపోవాలి అని యావత్ యువతరానికి దిశానిర్దేశం చేసినప్పుడు నేషనల్ లెవెల్లో బాలయ్య పైన తీవ్రమైన విమర్శలు వచ్చాయి, ఒక్క మన ఇండస్ట్రీ నుంచి తప్ప. అప్పుడు కూడా ఈ శ్యామ్ సింగరాయ్ అన్నయ్యలు ఇట్టాగే రియాక్ట్ అయ్యింటే బాగుండేది. బాలయ్య అన్నప్పుడేమో చెవిలో సీసం పోసుకున్న వాళ్ళలాగా యాక్టింగ్ చేసేసి, ఆఫ్టర్ ఆల్ శివాజీ అంకుల్ అనగానే ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో అంటూ కోరస్ పాడుకుంటూ వచ్చేయడమే ఇడ్డూరంగా ఉంది. బాలయ్య అంటే ఫ్లవర్ఫుల్ పొలిటీషియన్, పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాడు, ఆయనను నొప్పించడం ఎందుకు? ఈ శివాజీ అంకుల్ అంటే తిరుపతిలో కూడా పరపతి లేనోడు, ఓ పాలి ఎక్కి దిగేద్దాం, ఆన్లైన్లో క్రెడిట్స్ వచ్చేస్తాయి అనే యావకాక మరేమిటి మరి. బాలయ్య ఆడవారి గురించి స్టేజ్ మీద చులకనగా లేకీగా మాట్లాడినప్పుడు ఈ మంచు మనోజ్ అన్నయ్య ఏం చిన్నపిల్లోడు కాదు, అర్థం చేసుకోలేదు అనుకోవడానికి. వికీపీడియాలో ఆయన ఏజ్ చూసి క్యాలిక్యులేట్ చేస్తే అప్పటికే సైన్మా రంగప్రవేశం చేసేసి డజన్కు పైగా సైన్మాలు కూడా చేసేసాడు. మరి ఎందుకు బాలయ్య కోసం ఈ మనోజ్ అన్నయ్య అప్పట్లో లేఖలు ఏమీ రాయలేదు అనేది ట్రేడ్ పండితుల సూటి ప్రశ్న. ఇక్కడ నిలదీయడం ఖండించడంని తప్పు పట్టడం లేదు, ఇలా సెలెక్టివ్గా నిలదీయడం ఖండించడాన్ని మాత్రమే తప్పుబడుతున్నారు సైన్మా మేధావులు సైతం. కేవలం అటెన్షన్ కోసం చిన్న ఆర్టిస్టుల పైన మాత్రమే రెచ్చిపోకుండా బాలయ్య లాంటి సీనియర్ మోస్ట్ హీరోల పైన కూడా రెచ్చిపోతేనే కదా మనోజ్ అన్నయ్య నీ ఆవేశానికి క్రెడిబిలిటీ అని హితవు పలుకుతున్నారు ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరస్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.